హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన షెఫ్ సరిత ఛానల్. వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీస్ ఎలా చేయాలో చూపిస్తాను ఈరోజు. సింపుల్గా, టేస్టీగా అండ్ ఫెస్టివల్కి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ వీడియోలో మనం ప్రిపేర్ చేసుకుందాం లెమన్ పులిహోర, మోదక్, లడ్డూస్ అండ్ కోవా లడ్డూస్. చాలా ఈజీ స్టెప్లో ఎలా చేయాలో నేను చెప్తాను. ఎండ్ వరకు వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పులిహోర అది ఎలా చేసుకుందామో నేను చెప్తానండి. లెమన్ పులిహోర ఫస్ట్ మనం కుక్ చేసిన రైస్ తీసుకోవాలి. అది వేడిగా ఉన్నప్పుడే దాంట్లో కొంచెం సాల్ట్, లెమన్ వేసుకొని కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడే వాటికి ఉప్పు, నిమ్మకాయ అంతా కరెక్ట్గా బట్టి వేడిగా ఉన్నప్పుడు మనకు రైస్ మంచిగా ఉంటుంది పర్ఫెక్ట్గా. ఒక కడాయిలో ఇప్పుడు తాలింపు కోసమని ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు ఇవన్నీ వేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసి పక్కకు పెట్టాలండి. అప్పుడు మనకి పోపు అనేది రెడీ అయిపోతుంది. దీంట్లోనే మనం ఫైనల్గా ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మన పోపు రెడీ అయిపోయింది. సో ఇవన్నీ మనం పక్కకు పెట్టుకున్న చల్లార్చిన అన్నం ఉంటుంది కదా, సో దాంట్లో మనం ఇవన్నీ వేసేసి వాటిని మంచిగా కలుపుకోవాలండి. సో కలుపుకుంటే మనకి పులిహోర అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిందో. ఇప్పుడు నెక్స్ట్ గణేష్ ఫేవరెట్ మోదక్ అండ్ లడ్డూస్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 కప్పు వాటర్ పోసుకొని అవి కొంచెం మరిగిన తర్వాత అప్పుడు దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే బాగా మసలనివ్వాలి. సో మసిలిన తర్వాత దీనిలో మనం కొంచెం బెల్లం కూడా వేసుకుందాం. 1/2 కప్ బెల్లం వేసుకొని సో దాన్ని కూడా కరిగేంత వరకు మరిగించాలి. సో ఇదంతా మరిగిన తర్వాత మనం దీంట్లో బియ్యం పిండి ఉంటుంది, రైస్ ఫ్లవర్, అది ఒక 1 కప్పు వేసుకొని ఆ పిండిని కూడా దాంట్లో వేసి మంచిగా కలిపి మంచి డవ్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో ఇదే మనకి మోదక్కి మెయిన్ బేస్ అన్నమాట. సో ఫస్ట్ ఇది మనం కలుపుకొని మంచి ముద్ద చేసి పక్కకు పెట్టుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దాంట్లో స్టఫింగ్ కోసం అని చెప్పి మనం అది ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని సో దీంట్లో మనం కొంచెం వాటర్ 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. తర్వాత 1 కప్పు బెల్లం వేసుకోవాలి. సో వేసుకొని దాన్ని కూడా మంచిగా కరిగించి బెల్లం కరిగేంత వరకు సో కలుపుతూ ఉండాలి. సో బెల్లం అంతా కరిగిన తర్వాత మనం దీంట్లో మనం ఏం చేద్దామంటే కొంచెం యాలకుల పొడి ఉంటుంది కదా, అది కూడా వేసుకొని ఉంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇదంతా వేసి మంచిగా బెల్లం కరిగిన తర్వాత మనం ఏం చేస్తామంటే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అది మంచిగా గ్రేట్ చేసుకొని సో దీంట్లో కలుపుకోవాలి. అంతా కలుపుకొని మంచిగా కలుపుకుంటే అదంతా దగ్గర పడేంత వరకు దాన్ని ఉడకనివ్వాలి. అప్పుడు మనకి మెయిన్గా బేస్ అనేది స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకొని దాన్ని కొంచెం సేపు చల్లారేంత వరకు పక్కకు పెట్టాలి. సో మనకి మెయిన్గా డౌస్ ప్రిపేర్ అయిపోయింది అండ్ స్టఫింగ్ కూడా ప్రిపేర్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం మోదక్ ఎలా చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ మనం పక్కకు పెట్టిన పిండి ఉంటుంది కదా, ఆ పిండి తీసుకొని దాంట్లో మనము వాటిని చిన్న చిన్న బాల్స్గా తీసుకొని నేను చూపిస్తాను చూడండి. ఆ విధంగా మంచిగా షేప్స్, మోదక్ షేప్స్ వచ్చేంత వరకు మనకి మోదక్ మోల్డ్ ఉంటే దాంట్లో పెట్టుకోవచ్చు, లేదంటే మనం నచ్చినట్టు ఇలా ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా అలా కూడా చేసుకోవచ్చు అన్నమాట.
మోదక్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే పిండితోని మనం లడ్లు కూడా చేసుకుందాం. సో దేవుడికి లడ్లు అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి సో దీంట్లోనే ఇప్పుడు మోదక్ చేసినట్టు సేమ్ అలానే రౌండ్ షేప్ చేసి దాంట్లో స్టఫింగ్ ఉంటుంది కదా, సో అది పెట్టేసి మంచిగా రౌండ్స్గా బాల్స్ లాగా మనం చేసి పెట్టుకుంటే మనకి లడ్డూలు కూడా రెడీ అయిపోతాయి. సో ఇవన్నీ చేసి మనం పక్కకు పెట్టుకుందాం. చూడండి మనకి లడ్డూస్ అండ్ మోదక్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం స్టీమ్ చేసుకుందాం. నా దగ్గర స్టీమర్ ఉంది కాబట్టి నేను దీంట్లో చేసుకుంటున్నాను, లేదంటే మీకు ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు. దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం ఏవైతే రెడీ చేసుకునేవి ఉంటాయి కదా అవన్నీ దాంట్లో పెట్టేసి అట్లీస్ట్ ఒక 10 minutes అయినా స్టీమ్ చేస్తే మనకి మోదక్ అండ్ లడ్డూస్ అనేది రెడీ అయిపోతాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనం రెడీ చేసామో మోదక్ అండ్ లడ్డూస్. మన నెక్స్ట్ రెసిపీ కోవా లడ్డూస్. సో వీటిని మనం లడ్డూ షేప్లో చేసుకోవచ్చు, లేదంటే మోదక్ షేప్స్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 లీటర్ పాలు తీసుకొని మంచిగా వాటిని దగ్గర అయ్యేంత వరకు వాటిని మరిగిస్తూ ఉండాలి. మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలని మరిగించాలి, లేదంటే పాలు పొంగిపోతాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం పక్కన కొంచెం కుంకుమ పువ్వు తీసుకొని దాంట్లో కొంచెం వేడి పాలు పోసి దాన్ని పక్కకు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మరిగిన తర్వాత ఈ పాలలో మనం 1 కప్పు షుగర్ వేసి మంచిగా దగ్గర అయ్యేంత వరకు దాన్ని మరిగిస్తూనే ఉండాలి. సో దీంట్లోనే కలర్ కోసం అని చెప్పి మనం నానబెట్టుకున్న కుంకుమ పువ్వు పాలు వేసి మంచిగా కలుపుతూ దగ్గర అయ్యేంత వరకు స్లోగానే కుక్ చేస్తూ ఉండాలండి. సో ఫైనల్గా మనం ఏంటంటే దీంట్లో కొంచెం కోవా అది తీసుకొని అది కూడా వేసి అది కూడా మొత్తం మెల్ట్ అయింది. మొత్తం మనకి ఇది దగ్గర పడేంత వరకు చూపిస్తున్నాం చూడండి, ఈ విధంగా అయ్యేంతవరకు మనం చేసుకోవాలి. సో ఫస్ట్ ఇది చల్లారిన తర్వాత మనం ఇలా షేప్స్లో మనం లడ్డూస్ లేదంటే మోదక్ కూడా చేసుకొని దేవుడికి ప్రసాదంగా పెట్టచ్చు. ఇవన్నీ దేవుడికి ఎంతో ఇష్టమండి. సో ఫ్రెండ్స్, ఈ గణేష్ చతుర్థికి మనం ప్రిపేర్ చేసిన ప్రసాదం లెమన్ పులిహోర, మోదక్, లడ్డూస్, కోవా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కమెంట్స్లో మీ ఫీడ్బ్యాక్ని మెన్షన్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ రెసిపీ కూడా నేను తప్పకుండా ట్రై చేస్తాను. అండ్ అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. జై గణేష. థ్యాంక్ యూ.